Hello, Andy. I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. ఇవాళ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కోవిడ్ మళ్ళీ రైజ్లో ఉంది. దానికి తగ్గ మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మనకి ఏం తెలియాలి, ఏం వేరియంట్ నడుస్తుంది, అవన్నీ మనం మాట్లాడుకుందాం. So see, it is a rainy season and generally even if it is not COVID-19, it is a flu season. నార్మల్గా కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ. సో నౌ we provided COVID was always there in the air. Now it is in a rise. So considering that ICMR వాళ్ళు కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మనకి వేరియంట్స్ ఏమేమి వేరియంట్స్ వస్తున్నాయి, ఆ వేరియంట్స్తో ఏమేమి రావచ్చు అనేటిది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ వేరియంట్స్ ఇట్స్ ఆల్రెడీ అండర్ స్టడీ, కన్ఫర్మ్ ఏం అవ్వలేదు, బట్ దే ఆర్ సబ్ వేరియంట్స్ ఫర్ ఒమిక్రాన్. సో ఒమిక్రాన్ అనే సబ్ వేరియంట్కి ఉన్న వైరస్ ఇది ఇప్పుడు వస్తున్న వైరస్. బట్ దీంతో పెద్దగా వచ్చిన ప్రమాదం మనకి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్సినేషన్స్ అయిపోయాయి అండ్ ఈ వేరియంట్ అనేది మనకి ఎక్కువగా సిమ్టమ్స్ అనేటివి ఏం రావట్లేదు. వెరీ మైల్డ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్తోనే సరిపోతుంది. బట్ ఇన్ కేస్ మనకి ఎక్కువ అవుతుంది ఆర్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు, ఫస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయండి. Provided all these are needed in very severe symptoms. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తున్నాయి, కోవిడ్ అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకొని కోవిడ్ అనుకుంటే ఐసోలేట్ అవ్వండి. లాక్డౌన్ లాంటివి ఏం అక్కర్లేదు. మీరు జస్ట్ ఒక రూమ్లో ఐసోలేట్ అయ్యి మళ్ళీ నార్మల్గా మీకు సివియర్ సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు నార్మల్గా ఉంటే సరిపోతుంది. సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళే అడ్మిట్ చేసుకుంటారు. బట్ నౌ అకార్డింగ్ టు ICMR దెర్ ఇస్ నథింగ్ టు గెట్ వరీడ్ అబౌట్. వాళ్ళు ఇంకా సబ్ వేరియంట్స్ని స్టడీ చేస్తున్నారు. ఓన్లీ జాగ్రత్తలు ఎవరికి తీసుకోమని, అందరికీ జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇమ్యూన్ కాంప్రమైజ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండమని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆర్ మనకి ఏదన్నా క్రానిక్ డిజీజెస్ ఉన్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళకి, లేదంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ అనే మెడికేషన్ పైన ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ ఎవరైనా ముందు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అందరికీ తెలిసిందే. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు, మనకి ఎక్కువ మంది ఉంది అన్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, శానిటైజర్స్ వాడండి, తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఓకే, ఇఫ్ needed, avoid those public interactions, stay at home for some time and then you can go out. ఇప్పుడు అనేది టెన్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేదు. కోవిడ్ అనేది అంత రైజ్లో లేదు, బట్ కొంచెం రైజ్ అవుతుంది కాబట్టి ICMR వాళ్ళు ఆల్రెడీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి జాగ్రత్తలు తీసుకోమని ఇన్ఫార్మ్ చేసేసారు. థ్యాంక్ యూ.